జిఎస్ఎల్ గారి స్వాగతం. నేను చంద్ర. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనం 100 పడకల ఆసుపత్రి అండి. గతంలో 100 పడకలు, ఇప్పుడు పడకల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఆసుపత్రి ప్రధానలో ఇది జయశంకర్ జిల్లాలోని చాలా మంది పేషెంట్లకు ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అయితేనేమి, ప్రాణాన్ని కాపాడడంలో అయితేనేమి ఈ ప్రధాన పాత్ర వహిస్తున్న పెద్ద హాస్పిటల్. అయితే ఈ హాస్పిటల్లో కూడా ప్రధానంగా ఇక్కడున్న పేషెంట్లకు ఇది ఒక ఆయుష్ను కోసే జన్మనిచ్చే తల్లిగా మారింది. ఈ క్రమంలో చాలా మందికి చాలా సందర్భాల్లో రక్తం అవసరం పడుతుంది. ఎనీమియా పేషెంట్లకైనా డెలివరీ కేసెస్ సందర్భాల్లో కావచ్చు, గర్భిణీలు కావచ్చు, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కావచ్చు. ప్రధానంగా ఇది సింగరేణి ప్రాంతం కాబట్టి కార్మికులకు కూడా ఏమైనా సడన్ గా అత్యవసరంగా ఏమైనా ప్రాణ పరిస్థితి ఏర్పడినప్పుడు అవసరాలు కూడా పడుతూనే ఉంటాయి. మరి ఇంతటి అత్యవసర సందర్భంలో ట్రీట్మెంట్ తీసుకునే ఈ రోగులకు సంబంధించిన చాలా సందర్భాల్లో రక్తం కొరత ఏర్పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఉన్న సంఘ సంస్థ అంతా కూడా ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం మన జయశంకర్ జిల్లాలో బాడీ అండ్ ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించి ఐతో పాటు ఇంకా ఇతర కిడ్నీ అయితేనేమి, ఇంకా మరొకటి అయితేనేమి, అన్ని ఆర్గాన్స్ కూడా డొనేట్ చేసి ఇంకొకరికి ప్రాణదానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏర్పాటులో భాగంగా గొప్ప మనసులో ఆలోచన చేసినటువంటి సహృదయులు దేవనూరి చంద్రమౌళి గారు దీనికి ఆజ్యం చేశారు. వారి యొక్క కన్న తల్లి యొక్క శరీరాన్ని మరణానంతరము నలుగురికి ఉపయోగపడాలి, ప్రధానంగా డాక్టర్లకి ఉపయోగపడాలి, మెడికల్ సైన్స్ చేసే విద్యార్థులకి ఉపయోగపడాలని చెప్పి ఇదివరకే వారు అలా అమ్మవారి శరీర అవయవాల్ని వారి కుటుంబ సభ్యులతో సహా దానం చేయడం జరిగింది. వారికి శిష్యుడా, బంధువా, లేకపోతే వారి అనుచరుడా అన్నట్టు ఇక్కడ మంచి యువకుడు, తను బాక్సర్ కూడా, సమాజ సేవలో ఉన్నారు, అంబేద్కరిస్టు. వాటితో పాటు ఇంకా ఈ యొక్క యువతకి ఒక మోటివేటర్ లాగా కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఆర్ముల రాజు గారు. ప్రస్తుతం చూస్తున్నారు, వారు కూడా స్వయాన 36 సార్లు ఇదివరకే రక్తదానం చేసి 37వ సారి రికార్డు స్థాయిలో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ మొన్నట్లో 2 days కింద కమిటీ వేసి వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి తాను స్వయంగా రక్తం ఇస్తూ ఇప్పిస్తున్న సందర్భాన్ని మీరు GS85 విజువల్స్ మీద చూస్తున్నారు. ఇలాంటి కృషి ఈ జిల్లాకు ఒక ఆదర్శంగా మారింది. వారు ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో ఇక్కడ బందర భూమయ్య గారు, ఆర్ఎంపీ సీనియర్ ఆర్ఎంపీ డాక్టర్లు, వీరు కూడా ఈ కమిటీకి అధ్యక్షత జిల్లా తరఫున వహిస్తూనే సింగరేణికి సంబంధించిన వివిధ ఎంప్లాయీస్ అంతా కూడా రిటైర్మెంట్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా వీరందరూ కలిసి జిల్లాలో భారీ మార్పు అయితే వెళుతున్నారు. మీరంతా విన్నారు ఇప్పటికే వారి మాటలలో. జిల్లాలో ఎప్పుడు కమిటీలు వేయనున్నారు, ఇంకా ఏ విధంగా మండలాల వారీగా ఏ విధంగా వేయనున్నారు, సింగరేణి మైన్స్ మీద అయితేనేమి, గ్రామాల్లోనే అయితేనేమి వివిధ రకాల వారి యొక్క స్కెడ్యూల్ అయితే డిసైడ్ చేయబడింది. వీళ్ళందరూ మనకు ఆదర్శంగా తీసుకుంటూ రక్తదానమే ప్రాణదానం అని చెప్పి వారు ఎత్తుకున్న ఎజెండాకి మనమంతా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్రాణం పోసిన వారికి తెలుస్తుంది దాని విలువ. ప్రాణం దక్కించుకునే క్రమంలో ఆ రక్తం ద్వారానైతేనేమి, ఆ అవయవం ద్వారానైతేనేమి ప్రాణం నిలబెట్టుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ సందర్భంలో తెలుస్తుంది దాని యొక్క గొప్పతనం. పునర్జన్మను కలిగించేటువంటి ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు భారతీయులుగా మనమందరం సపోర్ట్ చేస్తూనే ఉండాలని చెప్పి కోరుకుందాం. నేను సుచంద్ర, రిపోర్ట్ ఫ్రమ్ జయశంకర్ భూపాలపల్లి, మానవ సేవయే మాధవ సేవ. థ్యాంక్ యూ. పేరు పరిచయం చేస్తాను.